హలో ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, సింపుల్గా సపోర్టు రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని మనం ఆప్షన్స్ అనేది ఎఫిషియెంట్గా యూస్ చేసుకోవచ్చు. దాంట్లో సింపుల్గా సపోర్ట్ రెసిస్టెన్స్ని ఎలా చూడాలి, సెకండ్ వచ్చేసరికి మనం ఆప్షన్స్ ట్రేడ్ తీసుకునేటప్పుడు ఎటువంటి స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. సపోర్ట్ అనేది ఏంటి అంటే, ఎక్కడైతే మార్కెట్ అనేది స్ట్రాంగ్ డిమాండ్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తుందో, అంటే ఎక్కడైతే బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారో దాన్ని మనం డిమాండు లేదా సపోర్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా పర్టికులర్ స్టాక్ అనేది ఫాలో అవుతుంది అనుకోండి, అది స్టాక్ అయినా కావచ్చు, నిఫ్టీ 50 ఇండెక్స్ ఏదైనా కావచ్చు, ఏదో ఒక పాయింట్ నుంచి ప్రైస్ లెవెల్ నుంచి బౌన్స్ అవుతుంది. సో దీన్నే మనం డిమాండ్ అంటాం, సపోర్ట్ అంటాం. ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు, ఎందుకంటే ఇది మంచి బెస్ట్ ప్రైస్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అందుకని వాళ్ళు ఆ ప్రైస్ దగ్గర బై చేస్తున్నారు. అందుకని కిందకు వెళ్ళలేకపోతుంది అనమాట, ఫర్దర్గా డౌన్ సైడ్ అనేది వెళ్ళలేకపోతుంది. దీన్ని మనం డిమాండ్ అంటాం. ఇక దీనికి ఆపోజిట్లో రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే, ఏదైనా స్టాక్ పైకి వెళుతూ ఇంకా ఒక ప్రైస్ని రీచ్ అయిన తర్వాత ఇంకా అక్కడ నుంచి పైకి వెళ్ళలేదన్నమాట. అక్కడ నుంచి వెళ్ళలేక ఏమవుద్దంటే కిందకు వస్తుంది. సో దీన్నే మనం సప్లై అంటాం, లేదా రెసిస్టెన్స్ అని కూడా అంటాం. సో ఎప్పుడైనా సరే స్టాక్ అనేది రెసిస్టెన్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తుంది అనుకోండి, కిందకి వెళ్తుంది. డిమాండ్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తే స్టాక్ అనేది పైకి వెళ్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ రెసిస్టెన్స్ ఎందుకు అంటున్నామంటే, సెల్లర్స్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఇక్కడ. అంటే ఈ ప్రైస్కి వస్తే సెల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనమాట. అదేవిధంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ప్రైస్కి వస్తే బై చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో సింపుల్గా ఏంటంటే, ఎప్పుడైతే సప్లై అనేది లేదా రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందో, స్టాక్ కావచ్చు, ఇండెక్స్ కావచ్చు, కిందకి వెళుతుంది. డిమాండ్ అనేది స్ట్రాంగ్గా ఉందంటే పైకి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా సరే మనం సపోర్టు రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ జరిగినప్పుడు ఒక స్ట్రాటజీ అనేది నేను చెప్తాను. ఆ స్ట్రాటజీ అనేది మీరు యూస్ చేయండి. చూడండి, ఒకసారి స్టాకు ఒక ప్రైస్కి వెళ్ళింది, ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది, మళ్ళీ వెళ్ళింది, రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. బట్ ఈసారి స్టాక్ అనేది సక్సెస్ఫుల్గా బ్రేక్ అయిపోయింది. దీన్నే మనం బ్రేక్అవుట్ అంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, కాల్ ఆప్షన్ అనేది బై చేసుకోవచ్చు. కాల్ ఆప్షన్ అనేది ఇక్కడ బై చేయొచ్చు. ఏది, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ని డైలీ టైం ఫ్రేమ్లో చూడాలి. టైం ఫ్రేమ్ అనేది డైలీ అనమాట. బ్రేక్అవుట్ అయిందనుకుంటే మనం కాల్ ఆప్షన్ బై చేస్తాం. అదేవిధంగా ఒక సపోర్ట్ని, ఇక్కడేమో రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది, అదేవిధంగా ఒక సపోర్ట్ని బ్రేక్ చేసింది అనుకోండి, మనం అప్పుడు ఏం చేస్తామంటే పుట్ ఆప్షన్ అనేది బై చేయటం అనేది జరుగుతుంది. సింపుల్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక స్ట్రాటజీ ఏంటంటే, మనం ఇక్కడ కాల్ ఆప్షన్ ఏం చేసాం, బై చేసాం కదా, ఏ స్ట్రైక్ బై చేయాలి అంటే, ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందనుకోండి, ఈ లెవెల్ అనేది ఏ స్ట్రైక్ అనేది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనుకుందాం, రఫ్గా నేను ఊరికే 500 అనుకుంటున్నాను. ఆ 500 లెవెల్ని బ్రేక్ చేసింది కాబట్టి 500 కాల్ అనేది మనం బై చేయాలి. సో సింపుల్గా చెప్పాలంటే, ఎట్ ద మనీ ఆప్షన్ అనేది మనం బై చేయాల్సి ఉంటుంది బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు. ఇక్కడ కూడా పుట్ ఆప్షన్ ఏది బై చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 500 లెవెల్ అనుకుందాం, ఈ 500 పుట్ ఆప్షన్ అనే దాన్ని బై చేయాలి. ఇక్కడ దాకా క్లియర్గా ఉంది. డైలీ టైం ఫ్రేము సపోర్ట్ బ్రేక్అవుట్ అయిందనుకోండి, పుట్ సైడ్ ఉంటాం, రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే కాల్ సైడ్ ఉంటాం. ఇక్కడ ఫస్ట్ కేసు అనేది మనం తీసుకుంటే, ఈ కేసులో ఇక్కడ రిస్క్ ఉంది. అంటే మనం కాల్ ఆప్షన్ అనేది బై చేసామనుకోండి, ఒకవేళ మార్కెట్ సైడ్ వేస్లో ఉంది, అప్పుడు ఈ కాల్ ఆప్షన్ ఏమైపోద్ది అంటే తగ్గిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 రూపీస్ పెట్టుకున్నాం, అది చిన్నగా 9 రూపీస్, 8 రూపీస్, 7 రూపీస్ అలా తగ్గుతూ ఉంటుంది. అంటే లాట్ సైజ్ అనేది ఆప్షన్స్లో ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 500 అనుకుందాం, ఒక 2 రూపీస్ తగ్గిందంటే 1000 రూపీస్ అనేది లాస్ రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ మార్కెట్ కంప్లీట్గా ఎగెనిస్ట్ అనేది వెళ్ళింది అనుకోండి, అంటే మనం ఏదో బ్రేక్అవుట్ అయింది, పైకి వెళ్తుంది అనుకున్నాం, బట్ ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు కంప్లీట్గా ఈ 10 రూపాయలు ఏదైతే ఉందో ఇది మనం హోల్డ్ చేస్తూ ఉంటే ఫైనల్గా జీరో కూడా అయిపోతుంది. ఇది రిస్క్ ఉందన్నమాట. అంటే
రూ. 10 ఏదైతే బై చేసామో రూ. 10 పెట్టే ఆప్షను అది జీరో అవడానికి ఛాన్స్ ఉంది. మ్యాక్స్ లాస్ అనేది రూ. 10. ఈ యొక్క లాస్ని మనం కొంచెం తగ్గించుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఇక్కడ 500 కాల్ ఆప్షన్ని మనం బై చేసాం కదా, దాని తర్వాత 2 స్టెప్స్ పైకి వెళ్ళి అంటే 510 ఉంటుంది, 520 ఉంటుంది. 520 కాల్ని మనం ఏం చేయొచ్చు అంటే సెల్ చేయొచ్చు. నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది పైకి వెళ్ళింది అనుకోండి, ఇది బై చేసాం కాబట్టి ఇది ఎక్కువ ప్రాఫిట్ ఇస్తుంది, ఇది కొంచెం లాస్ ఇస్తుంది, ఇది ఎక్కువ ప్రాఫిట్ ఇస్తుంది. లెట్స్ ఏ ₹1 ప్రాఫిట్ ఇచ్చింది అనుకోండి, ఇక్కడ 50 పైసలు లాస్ వస్తుంది, బట్ నెట్ టు నెట్ అనేది మనకు ప్రాఫిట్ ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఏంటంటే మనకి పైకి వెళ్ళిన ఒకవేళ సైడ్ వేస్లో ఉందనుకోండి, ఇదేమైపోద్ది, కాల్ ఆప్షన్ అనేది ప్రీమియం అనేది తగ్గిపోద్ది కదా. ఎందుకంటే సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఆప్షన్స్ ప్రీమియమ్స్ థీటా డీకే వల్ల తగ్గిపోతాయి. కానీ ఇది కూడా తగ్గిపోద్ది కాబట్టి ఇది మనం సెల్ చేసాం కాబట్టి తగ్గిందని కూడా మనకు ప్లస్ అవుతుంది. అంటే ఇక్కడ సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడేం ప్లస్ అవుతుంది. నెట్ టు నెట్ ఏంటంటే కొంత లాస్ అనేది తగ్గించడం జరుగుతుంది. బై ద వే ఇక్కడ చూడండి, సింపుల్గా స్ట్రాటజీ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది 500 లెవెల్ బ్రేక్అవుట్ అయింది. ఈ స్ట్రైక్ని మనం బై చేస్తున్నాం, కాల్ బై. ఇప్పుడు 510 ఉంది, 520 ఉంది. ఈ విధంగా స్ట్రైక్స్ ఉంటాయి కదా. 520 కాల్ ఆప్షన్ మనం బై చేయట్లా, సెల్ చేస్తున్నాం. ఇది స్ట్రాటజీ అనమాట. దీన్ని బుల్ కాల్ స్ప్రెడ్ అంటారు. ఈ స్ట్రాటజీ అనేది మీరు డిప్లాయ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అదేంటి ఎట్లా అనేది ఒకసారి చూద్దాం. నేను ఒకసారి సిమ్యులేటర్ దానికి వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది మనం పరిశీలన చేద్దాం. సో చూడండి, ప్రీవియస్గా ప్రైస్ అనేది ఈ లెవెల్ దగ్గర సప్లై ఉంది, అందుకే కిందకు వచ్చింది. మళ్ళీ సేమ్ లెవెల్ని టెస్ట్ చేసింది, అక్కడ కూడా సప్లై ఉంది, కిందకు వచ్చింది. మళ్ళీ సేమ్ లెవెల్ని టెస్ట్ చేసింది, కిందకు వచ్చింది. ఇక్కడ ఇది పర్ఫెక్ట్ ఫిట్ అనమాట. అంటే మనం ఒక రెసిస్టెన్స్ ఉందనుకుందాం, అక్కడికి వెళ్ళింది, కిందకి వెళ్ళింది, మళ్ళీ అక్కడికి వెళ్ళింది, కిందకి వెళ్ళింది, మళ్ళీ అక్కడికి వెళ్ళింది, కిందకి వెళ్ళింది. బట్ ఫైనల్గా బ్రేక్అవుట్ అనేది ఎక్కడ జరిగిందో అక్కడ మనం ట్రేడ్ ప్లాన్ అనేది తీసుకుంటాం అనమాట. బై ద వే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది బ్రేక్అవుట్ జరిగినట్టే. నేను కొద్దిగా జూమ్ చేస్తున్నాను. అది బ్రేక్అవుట్ అని ఎందుకు అంటున్నానంటే ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో దానిపైన క్లోజింగ్ ఇవ్వలేదన్నమాట. చూడండి, ఈ క్యాండిల్ గ్రీన్ది అబ్జర్వ్ చేస్తే, ఈ గ్రీన్ కలర్ది ఈ రెసిస్టెన్స్ పైకి వెళ్ళి క్లోజ్ చేసింది. సో ఇప్పుడు మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, అయితే దాని తర్వాత కిందకి వెళ్ళింది కదా, ఆ రిస్క్ అనేది కూడా మనం ఎలా బ్యాలెన్స్ చేసామనేది కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏ రోజున ఇది మనకి 26th సెప్టెంబర్. 26th అంటే మంత్ ఎండింగ్లో ఉన్నాం, అందుకని మనం 26th సెప్టెంబర్ కదా, అక్టోబర్ మంత్ కాంట్రాక్ట్స్ అనేది మనం బై చేద్దాం. ఓకే, ఆప్షన్స్ అనేది. ఓకే, ప్రస్తుతానికి ఇది క్లోజింగ్ అయిన స్ట్రైక్ అనేది తీసుకుందాం, ఎందుకంటే క్యాండిల్ క్లోజ్ అయింది కదా, అది ఇంపార్టెంట్. క్లోజ్ అయిన ప్రైస్ని నేను ఏం చేస్తున్నా అంటే బ్లూ కలర్లో మార్క్ చేస్తున్నా. సో 3730 రఫ్గా క్లోజ్ అయిందనమాట. ఎప్పుడు ఇది జరిగింది బ్రేక్అవుట్ అంటే 26వ తారీఖు సెప్టెంబర్. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ లార్సన్ టుబ్రో అనేది తీసుకున్నాను. దాని తర్వాత సెప్టెంబరు 26వ తారీఖు. ఓకే, ఎందుకంటే ఆ రోజే బ్రేక్అవుట్ అయిందనమాట. సెప్టెంబర్ 26వ తారీఖు మనం ఏం చేస్తున్నాం, ఆ రోజు బ్రేక్అవుట్ అయింది కదా, ఆ బ్రేక్అవుట్ అయిన రోజు మన సాయంత్రం 3:20 గుర్తుపెట్టుకోండి, 3:20 ఈ స్ట్రాటజీ అనేది మనం డిప్లాయ్ చేద్దాం. 3:20 ఓకే, సెప్టెంబరు 26 కరెక్టా? 3:20 స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేద్దాం. బై ద వే మనకి అది 30th ఎక్స్పైరీ ఉంది. ఓకే, అంటే ఒక 3-4 రోజులే ఉంది. సో అప్పుడుదైనా తీసుకోవచ్చు, నెక్స్ట్దైనా తీసుకోవచ్చు. నేను నెక్స్ట్ది అనేది తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక ఆ టైంలో ప్రైస్ 3730 అనేది 3730 అనేది మనం తీసుకోవాలి. 730కి దగ్గరగా ఇది ఉందన్నమాట, 3700 అనేది.
ఈ స్ట్రైక్ని మనం ఏం చేస్తామంటే బై చేస్తాం. ఓకే, దాని తర్వాత 2 స్ట్రైక్స్ దాని నెక్స్ట్ది వదిలేసి అవతలది అనేది సెల్ చేస్తాం. ఇది మన స్ట్రాటజీ అనమాట. సో ఈ స్ట్రాటజీ అనేది ఎలా వర్కౌట్ అయింది అనేది ఒకసారి 15 మినిట్స్లో చూద్దాం. ఎందుకంటే నెక్స్ట్ డే మనకు లాస్ వస్తుంది. ఇక్కడ గమనించండి, ఎందుకు లాస్ వస్తుంది అంటే బ్రేక్అవుట్ అయింది కదా, దాని తర్వాత 1, 2, 3 డేస్ కిందకి వెళ్ళింది. ఓకే ఫైన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి లాస్ మ్యాక్స్ ఎంత వస్తుంది అనేది 900 మ్యాక్స్ వచ్చింది. 900, 1000, 900, 1100 లాస్ తగ్గింది. 1100 దాకా మనకు మ్యాక్స్ లాస్ అనేది రావడం జరిగింది. 1100, 1500, 1700, 2300 లాస్ 2500కి వెళ్ళింది. ఓకే ఫైన్. 2500 మ్యాక్స్ లాస్ మనం చూసాం. ఓకే, నేనేం చేస్తున్నా కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్లో తీసుకెళ్తున్నాను. 2500 మ్యాక్స్ లాస్ మనం ఎక్స్పీరియన్స్ చేసాం. 2800, 3100, 3800, 3800 అనేది మ్యాక్స్ లాస్ అనేది మనం చూసాం. ఇక్కడ లాస్ తగ్గింది, తగ్గుతుంది. లాస్ అయితే 3800 మ్యాక్స్ వచ్చింది. ప్రాఫిట్ అనేది కూడా మ్యాక్స్ ఎంత వచ్చింది అనేది చూద్దాం. ఇది వెరీ ఇంపార్టెంట్. 1100 ప్రాఫిట్ వచ్చింది. 2000 ప్రాఫిట్ వచ్చింది. 3300 ప్రాఫిట్ వచ్చింది. సూపర్. మళ్ళీ ప్రాఫిట్ పోయింది, 1100కి వచ్చింది. 1500 ప్రాఫిట్లో ఉంది, బట్ స్టిల్ ప్రాఫిట్ నడుస్తుంది. 3800 లాస్, 3300 మ్యాక్స్ ప్రాఫిట్ అనేది మనం చూసాం అనమాట. 4000, 5000, 5500, 5900, 6200, 7600, 7000, 7300, 7700. సో 8200, 8200 మ్యాక్స్ ప్రాఫిట్. 11200, 11200 అనమాట. సో ఇంకొంచెం నేను దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ అనేది చేస్తున్నాను. అసలు ఎండ్ ఆఫ్ ద మంత్ దాకుంటే ఏమవుద్ది అనేది. సో ద టోటల్గా ఏమైందంటే మ్యాక్స్ ప్రాఫిట్ ఏదైతే ఉందో అది మనకు రావడం అనేది జరిగింది ఈ స్ట్రాటజీలో. అక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మ్యాక్స్ లాస్ అనేది ఏమైందంటే లిమిట్ అయిపోయింది. ఎంత? 3800. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కాకుండా డైరెక్ట్గా మనం ఇది బ్రేక్అవుట్ అవ్వగానే కాల్ ఆప్షన్ అనేది బై చేస్తే ఏమవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, డైరెక్ట్గా మనం సెప్టెంబరు 26, 3:20 అంటే క్లోజ్ అవుతున్న టైం అనమాట. ఆ రోజు ఇంకా ఆల్మోస్ట్ తెలిసిపోద్ది కదా మనం 3:20 బ్రేక్అవుట్ అయిందని. 3:20 సెప్టెంబర్ కాకుండా అక్టోబర్కి వెళ్ళి 3700 కాల్ని మనం బై చేస్తున్నాం. ఓకే, బై చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మ్యాక్స్ లాస్ అనేది 21,000 చూపిస్తుంది. ఓకే ఫైన్. సో నేను ఒకసారి సిమ్యులేటర్కి తీసుకెళ్తున్నాను. చూడండి, 4700, 5000, 8000, 8800. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూడండి, మనకి స్ట్రాటజీ లేకుండా వెళ్ళామనుకోండి 9800 దగ్గర దగ్గర మనకి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఇక్కడ 20,000, 21,000 ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో 45% లాస్లోకి వెళ్ళిపోయింది. అర్థమవుతుందండి పాయింట్? సో కానీ మనం స్ట్రాటజీ ద్వారా వెళితే మ్యాక్స్ లాస్ ఎంత వచ్చింది? మన స్ట్రాటజీ ద్వారా వెళ్తే 3800 రావడమే జరిగిందనమాట. అందుకని ఈ స్ప్రెడ్స్ అనేది హెల్ప్ చేస్తే ప్రాబ్లీ ఎండ్ ఆఫ్ ద మంత్కి మంచి ప్రాఫిట్ వచ్చి ఉండొచ్చు. ఒకసారి దీన్ని ఆటోప్లే చేద్దాం, ఎండ్ ఆఫ్ ద మంత్ ఏమైందనేది. కానీ మన ఇంటెన్షన్ వేరనమాట. 10,000 దాకా మనం లాస్ చూసాం. 11,000, 22,000, 17,000, 18,000, 21,000.
సూపర్. సో, బై ద వే మనకక్కడ రూ. 10,000 ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఇక్కడొచ్చేసరికి రూ. 27,440 అనేది రావడం జరిగింది. సో, డెఫినెట్‌గా నేక్డ్ ఆప్షన్స్ మనం బై చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్‌లో 45% లాస్ అయిపోయాం. సో, ఓకే. నాకు ఆ యొక్క అమౌంట్ అనేది నాకున్న క్యాపిటల్‌కి ఒక 2%, 1% రిస్క్ అనుకోండి. అటువంటి సిట్యుయేషన్‌లో నేక్డ్ ఆప్షన్స్ అనేది బై చేసుకోవచ్చు. లేదు ఆ రిస్క్‌ని మనం తగ్గించుకోవాలి, మెయిన్ రిస్క్ అనే దాన్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటే నేను ఏదైతే స్ట్రాటజీ అనేది చెప్పానో ఆ స్ట్రాటజీ ద్వారా వెళ్ళటం వల్ల మ్యాక్స్ లాస్ అనేది తగ్గే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎనీహౌ ఇక్కడ మనం ఇంపార్టెంట్ విషయాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆప్షన్స్ బయింగ్ అనేది ఎప్పుడైనా చేసేటప్పుడు ఒక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఉండాలి. అంటే ఏదైతే మనం బ్రేక్అవుట్ అనేది చూస్తున్నామో అది క్లియర్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎంట్రీ చేసామనుకోండి, ఫెయిల్ అవుతాం. ఎందుకంటే ఇది క్లోజ్ అవ్వాల పైన రెసిస్టెన్స్ ఇదంతా క్లియర్గా. సో ఇక్కడ అటెంప్ట్ చేయాలి, ఈ క్యాండిల్లో మాత్రమే అటెంప్ట్ చేయాలి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అంటే దాన్ని మనం ఏమంటామంటే బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ అంటాం. బ్రేక్అవుట్ అనేది సక్సెస్ అయింది అంటాం అనమాట. అటువంటప్పుడు మీరు డైరెక్ట్గా కాల్ ఆప్షన్ బై చేసుకోవడం కానీ, లేదు అంటే ఒక కాల్ని బై చేసి ఒక 2 స్ట్రైక్స్ డిస్టెన్స్గా ఉన్న కాల్ని సెల్ చేసుకున్నారంటే మీకు ఇది కొంత కుషన్ కంఫర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండు కూడా మీరు ఫాలో అవ్వచ్చు. బట్ ఏంటంటే స్ట్రాటజీ ద్వారా వెళ్ళటం ద్వారా ఏమవుతుందంటే మీ రిస్క్ అనేది చాలా వాటికి కంట్రోల్లో ఉంటుంది. సో కొద్దిగా లాసెస్ వచ్చిన చిన్న చిన్న లాసులు కాబట్టి వెయిట్ చేయగలరు, మంచి ప్రాఫిట్ వచ్చేదాకా. అదనమాట అడ్వాంటేజెస్. ఇక అనదర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి రిలయన్స్ అనమాట. ఇదంతా రెసిస్టెన్స్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. సో బ్రేక్అవుట్ అయినప్పుడు మనం ఎంట్రీ అనేది తీసుకున్నాం అనుకోండి, మంచి ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. అగైన్ ఇక్కడ కూడా ఇది ఒక రెసిస్టెన్స్ అనమాట. సో సక్సెస్ఫుల్గా రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసుకుంది. అక్కడ నుంచి కూడా మంచి ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక అనదర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి రిలయన్స్లో చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్ ఫైనల్గా ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. బట్ ఈ కేసులో స్ప్రెడ్ అనేది తీసుకున్నా మీకు మంచిదే, డైరెక్ట్ నేక్డ్ ఆప్షన్ బై తీసుకున్నా మంచిదే. కానీ ఈ కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చినప్పుడు డైరెక్ట్ ఆప్షన్ బై చేసిన వాళ్ళకి ఎక్కువ లాసెస్ వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి వాటి నుంచి మనం ఎస్కేప్ అవ్వడానికి, కొంత సేఫ్గా ఉండడానికి ఆ స్ట్రాటజీ అనేది నేను మీతో షేర్ చేశాను. అనదర్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి క్లియర్గా రెసిస్టెన్స్ అనమాట. ఈ రెసిస్టెన్స్ జోన్లోకి వచ్చినప్పుడు ప్రైస్ అనేది ఏమవుతుందంటే స్ట్రగుల్ అవుతుంది. ఇక్కడికి వచ్చింది బట్ ఫైనల్గా బ్రేక్అవుట్ అయింది. అగైన్ మీరు స్ట్రాటజీ అనేది యూస్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఆప్షన్ బై అనేది చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ ఒక స్మాల్ ఫ్లాగ్ అనేది కూడా ఉంది. అబ్జర్వ్ చేస్తే ఇది ఒక రెసిస్టెన్స్. ఈ కేసులో రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, మార్కెట్ డ్రాప్ అయింది. రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, మార్కెట్ డ్రాప్ అయింది. ఫైనల్గా సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ అయింది. ఇది బ్రేక్అవుట్ క్యాండిల్ అంటాం. ఈ క్యాండిల్ తర్వాత కూడా మీరు స్ట్రాటజీ లేదా డైరెక్ట్ ఆప్షన్ అనేది బై చేసుకుంటే డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్ని మీరు వాచ్ లిస్ట్ చేసుకోండి ఫస్ట్. దాని తర్వాత ఇట్లాగా ఒకటే లెవెల్ని మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ తీసుకొని ఫైనల్గా బ్రేక్అవుట్ ఏ స్టాక్లో జరుగుతుందనేది చూడండి. ఆ స్టాక్స్లో లిక్విడిటీ ఉందా లేదా, అంటే బయర్స్ సెల్లర్స్ ఎనఫ్గా ఉన్నారా లేదా అనేది చూడండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ బ్రేక్అవుట్ అయ్యే రోజున లాస్ట్ మూమెంట్లో అంటే 320 కానీ 325 కానీ ఈ స్ట్రాటజీ అనేది మీరు డిప్లాయ్ చేసి చూడండి. ఫస్ట్ పేపర్ ట్రేడ్ చేయండి, డీప్గా అండర్స్టాండ్ చేసుకోండి, రిస్క్ గురించి తెలుసుకోండి. దాని తర్వాత మీకు కాన్ఫిడెన్స్ అనేది వచ్చిన తర్వాత ఈ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేయండి. డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయి.